కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టత కలిగినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రధానమైనటువంటి నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో మరి భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార లక్ష్మీ నరసింహస్వామి యొక్క మరి దేవస్థానం దగ్గర ఉన్నాము. మరి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎంత విశిష్టత ఉందో అంతే విశిష్టత స్వామివారు ఊరేగే స్వామివారు మాడవీధుల్లో తిరిగేటువంటి ప్రధానమైనటువంటి రథం అనేటువంటిది. మరి ఈ రథం ప్రతి ఒక్క సంవత్సరము ఏటేటా లక్షలాది మంది భక్తాదుల నడుమ నమో నరసింహ అని మాడవీధుల్లో తిరువీధుల్లో స్వామివారు ఊరేగు శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడు ఈ యొక్క బ్రహ్మరథం పైనే మరి స్వామివారు ఊరేగుతారు. మరి దానిలో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటిది స్వామివారు రథం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. మన భారతదేశంలోనే ముఖ్యమైనటువంటి రథాల్లో మరి మూడు ఉన్నాయి. మూడిట్లో కూడా మనకి పూరి జగన్నాథుడి యొక్క రథము మరి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. మరి రెండవది అలాగే తంజావూరులో ఉన్నటువంటి బ్రహ్మరథం. మరి ఈ యొక్క బ్రహ్మరథాల్లో మూడవదిగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మరథోత్సవం. ఈ బ్రహ్మరథోత్సవం అనేటువంటిది మరి దాదాపు దేశ నలుమూలల నుండి కూడా స్వామివారి యొక్క భక్తాదులు లక్షలాది మంది వేయించేసి స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవం రోజు మరి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహుడు మరి వేద మంత్రోచ్చారణతో మరి తిరువీధుల్లో అంతా కూడా స్వామివారు మరి ఈ యొక్క బ్రహ్మరథంపై వేయించేస్తారు. మరి ఈ యొక్క బ్రహ్మరథాన్ని తిలకించడానికి లక్షలాది మంది భక్తాదులు వేయించేస్తారు. స్వామివారు మనము ఆధునిక టెక్నాలజీ మళ్ళీ హైడ్రాలిక్ మరి ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఇతర ప్రదేశాలు కావచ్చు, బ్రహ్మరథాలకంతా కూడా హైడ్రాలిక్ స్టీరింగ్ సిస్టంతో మరి బ్రహ్మరథాలు నడుస్తాయి. కానీ కదిరిలో మానవుని యొక్క నిర్మితమైనటువంటి మానవుని యొక్క గొప్పతనం అనేటువంటి భావంతో భక్తి పారవంశంతో మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహుడి యొక్క బ్రహ్మరథాన్ని మరి కదిరికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ వేయించేసి మరి పెద్ద పెద్ద తెడ్లు అలాగే ముద్దులతో స్వామివారి వెనక వైపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కుడి వైపు ఉన్నటువంటి వెనక వైపు చక్రము, ఎడం వైపు ఉన్నటువంటి రథచక్రము, ఈ రెండు రథచక్రాలు ప్రధానమైనటువంటి ఈ రెండు రథచక్రాల వెనక మరి కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రూరల్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రామాల నుండి వచ్చేటువంటి వ్యక్తులతో కూడా ఈ యొక్క ప్రధానమైనటువంటి ముద్దులు తెడ్లతో మరి స్వామివారి యొక్క మంత్రోచ్చారణతో మరి ఈ యొక్క బ్రహ్మరథం అనేటువంటిది మరి లాగడం జరుగుతుంది. మరి యాదృచ్ఛిక కొన్ని వందల క్వింటాలకి సంబంధించినటువంటిది మరి యాదృచ్ఛికంగా స్వామివారి యొక్క నామస్మరణతోనే ఈ యొక్క బ్రహ్మరథం అనేటువంటిది మరి నడుస్తుంది. మరి అంతా కూడా నమో నరసింహ అనేటువంటి మంత్రోచ్చారణతోనే స్వామివారి బ్రహ్మరథం అనేటువంటిది నడుస్తుందని మనకి పూర్వం నుండి వచ్చి పెద్దల నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది గట్ల తాండా వాస్తవ్యులు స్వామివారి యొక్క సేవలో ప్రతి ఏటా కూడా తాండా నుండి వచ్చి మరి స్వామివారి యొక్క సేవలో ధరిస్తూ మరి తరతరాలుగా స్వామివారి సేవలో ఉంటున్నటువంటి వారు. మరి ఈ యొక్క తిరునాళ్ళలో మరి ఇక్కడ చూస్తున్నాం గోపురం శ్రీనివాసులు నరసింహుడు గారు మరి వీరిద్దరు అన్నతమ్ములు కూడా మరి స్వామివారి యొక్క సేవలో పాల్గొంటూ వస్తుంటారు ప్రతి ఏటా. దానిలో భాగంగా ఈ యొక్క బ్రహ్మరథం అనేటువంటిది ఆ రోజు అంతా సిద్ధమైన తర్వాత లాగడానికి వచ్చేటువంటి భక్తాదులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా మరి అన్నీ కూడా సంసిద్ధం చేసిన తర్వాత మరి యొక్క బ్రహ్మరథాన్ని లాగడం జరుగుతుంది. మరి బ్రహ్మరథాన్ని కూడా ఈ సంవత్సరం తాత్కాలిక మరమ్మతులు చేశారు. మరి వచ్చే ఏడాది మరి స్వామివారి రథాన్ని ఆధునిక పరిజ్ఞానంతో మరి స్వామివారి రథాన్ని కూడా సిద్ధం చేస్తామని ఆలయ గారు కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా చెప్పారు మన మీటింగ్లో కూడా. మరి ఇప్పుడు స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవానికి దాదాపు ఒక 4 రోజులు ఉన్నది టైము. మరి 4 రోజులు కూడా స్వామివారి బ్రహ్మరథాన్ని అన్నీ సిద్ధం చేస్తున్నటువంటిది. మళ్ళీ ప్రధానంగా గట్ల తాండాకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళ తరతరాలుగా వీళ్ళ యొక్క వంశకులు ఇక్కడ అంతా కూడా ప్రతి ఏటా స్వామివారి యొక్క ఏం జరిగినా
ఈ యొక్క సేవా కార్యక్రమం జరిగినా కూడా వీళ్ళే ప్రధానంగా ఇక్కడ వచ్చి స్వామివారి యొక్క ఆశీర్వాదంతో పనిచేస్తుంటారు. మరి ఇది మనతో మనం చూడొచ్చు. స్వామివారి యొక్క బ్రహ్మరథంపై ఈ యొక్క విగ్రహాలు స్వామివారి బ్రహ్మరథంపై ఏర్పాటు చేస్తారు. మరి జయ విజయుల యొక్క విగ్రహాలు ఇవి. జయ విజయులు అంటే ద్వారపాలకులు అంటారు వీరిని. మరి వీరితో పాటు సింహం యొక్క నమూనా ఉన్నటువంటి సింహ చిహ్నం కొంచెం కొంచెం పెట్టుకుంటా బానా. ప్రసాద్ నీ పక్క అమ్మా ఆ పక్క పెట్టిందా.
శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మరథాన్ని మరి బ్రహ్మరథోత్సవం అన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి స్వామివారి సేవకులు మరి జయ విజయుల యొక్క అష్టదిక్కుల యొక్క ఉగ్ర సింహాల యొక్క మరి సూర్యుడిని రథం గుర్రాలు మరి అశ్వాలు అంటారు. అశ్వాలు ఒకవైపు స్వామివారి బ్రహ్మరథోత్సవాన్ని అన్నీ కూడా సర్వంగా సుందరంగా ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతున్నటువంటి
స్వామివారి బ్రహ్మరథాన్ని మరి భారీ థ్రెడ్లతో బిగిస్తున్నటువంటిది మనం చూడొచ్చు.